హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రియా చౌదరి. సో ఇవాళ వీడియో ఏంటంటే గులాబ్ జామున్ చేస్తున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా, చెల్లెలు అయితే హాస్టల్కి వెళ్తుందని, తన కోసం నేనే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయ్యి నేనే చేస్తానని అయితే చెప్పానమాట. ఇంట్లో ఆల్రెడీ గులాబ్ జామున్ పౌడర్ ప్యాకెట్ అయితే ఉంది. సో దాన్ని నేను ఒక ప్యాకెట్ పౌడర్ తీసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తూ అయితే దాన్ని మిక్స్ చేసేసాను. అండ్ అలానే స్మెల్ కోసం అయితే లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేశాను. ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసి అలా పక్కన పెట్టుకున్నాను ఒక 15 to 20 మినిట్స్. ఈ గ్యాప్లో అయితే షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకున్నాను. 200 ml వాటర్కి 250 grams షుగర్ అయితే తీసుకున్నాను. అలా బాయిల్ చేసుకొని, ఎక్కువ కన్సిస్టెన్సీ అయితే రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బాగా హీట్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత పక్కకు పెట్టుకున్న పిండిని అయితే చిన్న చిన్న బాల్స్గా, గులాబ్ జామున్ బాల్స్గా అయితే చేసుకునేసాము. గులాబ్ జామ్ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఏమో అవ్వాల్సిన అవసరం లేదండి. నేనైతే ఫస్ట్ టైం అయితే చేశాను. చాలా ఈజీ అనిపించింది. అది కాకుండా ప్రేమతో చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇంకా ఈజీ అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉండింది. టేస్ట్ కూడా లాస్ట్లో అయితే చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చింది కూడా. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని బాల్స్గా అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ దగ్గర ఉండడం మనకైతే చాలా కష్టమైన విషయం. సో కాబట్టి లాస్ట్లో అమ్మమ్మకైతే ఆ పని చెప్పేశాను. కొన్ని గులాబ్ జామున్ బాల్స్ అయితే వేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు అటు ఇటు తిప్పుతూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. నాకైతే గులాబ్ జామున్ చేస్తుంటే చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొచ్చాయి. సమ్మర్ హాలిడేస్కి ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మమ్మ మా కోసం ముందుగానే గులాబ్ జామున్ చేసి పెట్టేది. మేమైతే పోటీ వేసుకొని మరి నీకిన్ని నాకిన్ని అని షేర్ చేసుకొని దాచిపెట్టుకొని అయితే తినేవాళ్ళము. ఏమైనా చిన్నప్పటి రోజులైతే చాలా బాగుంటాయి. అది కాకుండా ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే ఇంక అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి మీ చైల్డ్హుడ్ డేస్ ఎలా గడిచాయి? మీకు ఏ స్వీట్ ఇష్టమో కమెంట్ చేయండి. సో ఒక ప్యాకెట్కి మాకు 2 ట్రిప్స్ అయితే వేయాల్సి వచ్చింది. 35 to 40 వరకు అయితే వచ్చాయి. అది మనం చేసుకునే బాల్ సైజ్ బట్టి ఉంటుంది. సో ఇది లాస్ట్ ట్రిప్. సో ఇంతటితో మన ప్రాసెస్ కూడా ఎండ్కి వచ్చేసింది. సో లాస్ట్లో అయితే స్టవ్ ఆపుకొని అవన్నీ ఒక వెజల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకునేయండి. తీసుకున్న వాటిని ఆల్రెడీ ముందుగా మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉంటే మొత్తం సిరప్ అయితే బాల్స్ అన్నిటికీ పట్టుతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకొని తినేయటమే.
టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.